ఈరోజు మన వీడియోలో జియో మొబైల్ 220B డిస్ప్లే బ్రేక్ అయిపోయింది. ముందుగా మొబైల్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడ మోడల్ నెంబర్ చూసినట్టయితే జియో 220B. ఇక్కడ చూసినట్టయితే మొబైల్ స్పేర్ పార్ట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది డిస్ప్లే పూర్తిగా కింద పడి డిస్ప్లే బ్రేక్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ డిస్ప్లే ట్రాక్స్ వచ్చేసి 16 పిన్స్ ఉన్నాయి, 16 పిన్లు. ఈ స్టిక్కర్ లేపి ఒకసారి చూద్దాము. ఈ బ్యాటరీ పూర్తిగా ఉబ్బిపోయింది, ఈ బ్యాటరీ కూడా పోయింది. దీని పక్కన పెడేసి కొత్త బ్యాటరీ డిస్ప్లే మార్చినాక వేద్దాము. ఇంకా ఈ డిస్ప్లేని ఒకసారి బ్యాటరీ వేసి ఆన్ చేద్దాము. ఇక్కడ చూసినట్టయితే స్టిక్కర్ పెరికేసి కూడా చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా 16 పిన్ 16 పిన్లు ఉన్నాయి. ఇంకా దీనికి బ్యాటరీ వేసి ఆన్ చేద్దాము. ఆన్ చేసాము. ఇప్పుడు చూసినట్టయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, డిస్ప్లే లైటింగ్లో క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ డిస్ప్లే బ్రేక్ అయిపోయింది. దీన్ని రిమూవ్ చేసి కొత్త డిస్ప్లే వేసి మళ్ళీ వీడియో రాసుకుందాం. ఇప్పుడు మనం ఒక కొత్త డిస్ప్లే వేసాము. వేసిన తర్వాత వన్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ ఛార్జింగ్ పిన్ పెట్టి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదో కన్ఫర్మ్ చేసుకుందాము. ఛార్జింగ్ పిన్ పెట్టాము, కొత్త బ్యాటరీ వేసాము, ఛార్జింగ్ ఎక్కుతుంది. కొత్త బ్యాటరీ కాబట్టి ఫుల్గా కూడా ఛార్జింగ్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే 94% ఛార్జింగ్ ఉంది. దీన్ని రిమూవ్ చేసి ఫోన్ ఆన్ చేద్దాము. ఫోన్ ఆన్ చేసి డిస్ప్లేలో లైన్స్ కానీ ఏమైనా రిమార్క్ ఉందేమో ఒకసారి చెక్ చేద్దాము. జియో ఫోన్లు కొన్ని ఆన్ అయ్యేదానికి టైం పడుతుంది, వెయిట్ చేసి చూద్దాము. జియో ఫోన్ ఆన్ అవుతుంది. డిస్ప్లే చూసినట్టయితే క్లియర్గా ఉంది. సక్సెస్ఫుల్గా మనము డిస్ప్లే రీప్లేస్మెంట్ చేసాము. అయినా కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ చూశారు జియో డిజిటల్ లైఫ్ అనే డిస్ప్లే మీద వచ్చింది. జియో కీప్యాడ్ ఫోన్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. కీప్యాడ్ బటన్ ఫోన్స్ అంతా కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే డిస్ప్లే సక్సెస్ఫుల్గా రీప్లేస్మెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది జియో 220B మొబైల్.